ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకిలో మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ మేరకు విద్యార్థులకు సైకిళ్లు, లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. మిగిలిన విద్యార్థులకు కూడా త్వరలో సైకిళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. దాదాపు 305 మందికి తురకాపాలెం కానీ లేకపోతే ఇక్కడ కానీ మొత్తం పిల్లలందరికీ, చదువుకునే పిల్లలందరికీ కూడా సైకిల్ ఇచ్చే కార్యక్రమం చేశాం. పోయినసారి మనం గర్ల్స్ స్కూల్కి ఇచ్చాం, దాదాపు 530 మందికి ఇచ్చాం సైకిళ్ళు. దాదాపు ఇప్పటికే 3000 మంది పైన 6వ తరగతి నుంచి 7, 8, 9, 10వ తరగతి చదువుకున్న పిల్లలందరికీ కూడా ఇస్తా ఉన్నాం అన్నమాట. ఎందుకంటే స్కూల్కి రావడానికి, దూర ప్రాంతాల నుంచి రావడానికి బస్సులు వాటి కోసం వెయిట్ చేయకుండా తల్లిదండ్రులు వచ్చి వదిలిపెట్టడం ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయనే దానికోసం పిల్లలు కూడా సైకిల్ దొరికితే మంచిది. ఎందుకంటే పోయినసారి మనం సైకిల్ యాత్ర చేసినప్పుడు సైకిల్ దొరకలా, ఎక్కడ ఏ ఊర్లో సైకిల్ లేవు. మళ్ళీ మనం కొత్త చేయించుకుని తొక్కున్నాం. ఒక ఊర్లో అమ్మడిపూడిలో అయితే సైకిల్ పొద్దున్న 20 మంది వేసుకుని వచ్చారు. ఎవరైనా చూస్తే పిల్లలు, పెద్దవాళ్ళ దగ్గర ఎవరి దగ్గర సైకిల్ లేదు, అందరూ మోటార్ సైకిల్ వచ్చారు. నేను ఒక్కనే సైకిల్, పిల్లలు 10 మంది వచ్చారు తొక్కడానికి. అప్పుడు చూసిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది, పోయినసారి 14-12, 8th, 9th పిల్లలకి ఇచ్చింది. మనం కూడా అట్లానే స్టార్ట్ చేసాము. తర్వాత స్కూల్కి వెళ్ళగానే మనం 6th క్లాస్ వాళ్ళు కూడా వచ్చి మాకు కూడా ఇవ్వాలని అడిగితే ఆ రోజు నుంచి చూస్తే మన కాన్స్టిట్యూన్సీ మొత్తం మీద ఒక 10,000 మంది ఉన్నారు. వివిధ దాతల నుంచి దాదాపు చాలా మంది హెల్ప్ చేశారు. అందరూ దాదాపు చాలా పెద్ద ఎత్తున ఇచ్చారు. ఇప్పుడు నెట్ క్యాప్ మన డిపార్ట్మెంట్, పవర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా 2,000 సైకిల్ ఇచ్చారు. 2,000 సైకిల్ అంటే దాదాపు ₹1 కోటి అవుతుంది. అన్ని కూడా హీరో సైకిల్, డైరెక్ట్ కంపెనీ నుంచి తెప్పిస్తున్నాం. ఏదో సైకిల్ ఇచ్చాం కదా అని నాశరకం సైకిల్ కాకుండా మంచి సైకిళ్లు పిల్లలకు 10 కాలాల పాటు ఉపయోగపడాలి, వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశామన్నమాట. ఇవాళ మన